వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఐ న్యూస్ మార్కెట్ పల్స్. మార్కెట్కి సంబంధించి ఇవాళ కనుక చూసుకుంటే నిన్న ప్రధానంగా మాట్లాడుకోవాలి. ఇవాళ ఓపెనింగ్ గురించి మాట్లాడుకునే ముందు నిన్న సూచీలన్నీ కూడా స్వల్పంగా నష్టపోతున్నాయనే చెప్పాలి. క్లోజింగ్ కూడా మనకి నష్టంగానే కనిపించింది. ఓవరాల్గా నిన్న మార్కెట్ అంతా చూసుకుంటే కార్పొరేట్ కంపెనీలు డిసెంబర్కి సంబంధించి ఫలితాల అంచనాలు కంటే కొంచెం తక్కువ నమోదవ్వడం, అలాగే వాణిజ్య లోటు అధికమవడం, కమోడిటీ ధరలు పెరగడం ఇలాంటివన్నీ కూడా కొంత మార్కెట్ మీద ప్రభావం చూపాయని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకుంటే సూచీలన్నీ కూడా స్వల్పంగా నష్టపోయాయి. బీఎస్సీలో నమోదైన కంపెనీ అంటే రిజిస్టర్డ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో మార్కెట్ విలువ మాత్రం 2.1 లక్షల కోట్ల వరకు తగ్గింది. 398.31 లక్షల కోట్ల వరకు కూడా దీన్ని పరిమితం అయితే అవుతూ కనిపించింది. ఓవరాల్గా మార్కెట్ నిన్న ఉదయం చూసుకుంటే 76,073 పాయింట్ల వద్ద సానుకూలంగా అంటే కొంచెం పాజిటివ్గానే ఓపెన్ అయింది. ఎందుకంటే అంత ముందు రోజు కూడా మనం చూసుకుంటూ వచ్చాం మార్కెట్ కొంత క్లోజింగ్ పాజిటివ్గా ఉంది కాబట్టి నిన్న మార్కెట్ కూడా ఓపెనింగ్ కొంత బాగుందనే చెప్పుకోవాలి. తర్వాత కొంచెం స్లోగా అయితే మనకి మార్కెట్ నష్టాల్లోకి వెళ్ళింది. ఒక దశలో చూసుకుంటే 75,531 వద్ద పాయింట్ల వద్ద కూడా కనిష్టంగా నమోదవుతూ వచ్చింది. ఓవరాల్గా మార్కెట్లో సెన్సెక్స్ షేర్లో 14 షేర్ల వరకు కూడా నష్టపోయిన దాఖలాలు చూడాలి. ఇండస్ఇండ్ బ్యాంక్ 2.38%, అల్ట్రాటెక్ సిమెంట్ 1.60%, M&M 1.48%, ఇలాగా ఉంటే కొటాక్ బ్యాంక్ వచ్చి 0.98% వరకు కూడా పలు షేర్లు అయితే లాభపడ్డాయని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ మార్కెట్ ఎలా ఉండబోతుంది? నిన్న ఆల్రెడీ కొంత నష్టాల్లో అయితే మార్కెట్ క్లోజింగ్ అనేది చూస్తాం. ఇవాళైనా పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. వీటికి సంబంధించి ఇవాళ విశ్లేషణ అందించడానికి మనతో పాటు ప్రముఖ బిజినెస్ మార్కెట్ అనలిస్ట్ వెంకట్ మేకా గారు పాల్గొంటున్నారు. వారితో మాట్లాడాలనుకునే వారు స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి అలాగే యూట్యూబ్ చాట్ బాక్స్లో కూడా మీ క్వశ్చన్స్ అడగచ్చు. వెరీ గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు ద షో. గుడ్ మార్నింగ్ అండి. సో మార్కెట్ అనేది చూస్తూ వస్తున్నాను సార్. మన క్లోజింగ్ కొంత పాజిటివ్గానే ఉంది. నిన్న ఓపెనింగ్ కూడా మనం అనుకున్నట్టే కొంత పాజిటివ్నెస్ వచ్చినప్పటికీ క్లోజింగ్ అయితే మళ్ళీ మనకి నష్టాల బాటలో మార్కెట్ వెళ్ళింది. సో ఎలా చూడొచ్చు అంటారు? ఇంకా ఎన్ని రోజులు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది మార్కెట్లో? అయితే మురళి గారు, మీరు గమనిస్తే గత 8 రోజుల నుంచి కూడా వరుస నష్టాలని మనకి లాస్ట్ 2 డేస్లో, అంతకుముందు 8 రోజుల వరుస నష్టాలని లాస్ట్ 2 డేస్ కొంచెం ఆపినాయండి. సో నిన్న కూడా మనకి ఒక విధంగా చెప్పాలంటే ఫ్లాట్ క్లోజింగ్ అనే అంటాం దీన్ని. టెక్నికల్గా మాట్లాడుకుంటే ఫ్లాట్ క్లోజింగ్లోనే అయ్యింది. ఓవరాల్గా అంటే భారీ నష్టాల్లో ఏమీ జరగలేదు, ఫ్లాట్ క్లోజింగ్ జరిగింది. ఈరోజు కూడా మనకి దాదాపుగా కొంచెం పాజిటివ్ నుంచి కన్సాలిడేషన్ జోన్లోనే ఉండడానికి స్కోప్ కనిపిస్తుందండి. సో మనం నిన్న ఏదైతే నిఫ్టీకి సంబంధించిన రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ అనుకున్నామో 23,000 మనకి బాగా రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. అలాగే 22,800 సపోర్ట్ లెవెల్గా కనిపిస్తుంది అనుకున్నాం. నిన్న దాదాపుగా 22,800 దగ్గర సపోర్ట్ తీసుకుని నిఫ్టీ అనేది మనకి పైకి వచ్చిందండి. దాదాపు 23,000 రెసిస్టెన్స్ దగ్గరే ఆగింది. సో ఈరోజు కూడా మనకి చూసుకుంటే 22,800 మనకి మేజర్ సపోర్ట్ జోన్గా కనిపిస్తుంది ఈరోజు వరకు. అలానే మళ్ళీ అప్ సైడ్ వచ్చేసి 23,200, అంటే కొద్దిగా అప్ సైడ్ టార్గెట్ కొంచెం అప్ సైడ్ కనిపిస్తుంది. సో ఈరోజు మార్కెట్లో కొంచెం బుల్లిష్ టు కన్సాలిడేషన్ ఉంటుందండి. కొంచెం పెరిగి కన్సాలిడేషన్ అవ్వచ్చు. ఏదైనా మనకి ప్రీ ఓపెన్ మార్కెట్లో కనుక బుల్లిష్నెస్ లేకుండా కొంచెం బేరిష్నెస్ కనిపిస్తే మాత్రం కిందకి డౌన్ సైడ్ 22,800 దగ్గర మనకి సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తున్నాయి. అక్కడ వరకు కూడా మార్కెట్ రావడానికి స్కోప్ కనిపిస్తుందండి. అలాగే ఈరోజు స్టాక్స్ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే టాటా స్టీల్, వేదాంత అలా పాజిటివ్లో ఉండడానికి స్కోప్ కనిపిస్తుంది. కొంచెం పాజిటివ్ న్యూస్ ఉంది వీటికి. నెగిటివ్ న్యూస్లో మనకి ఆటో అండ్ ఫార్మా స్టాక్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మన ట్రంప్ గారు ఏదైతే చెప్పారో 25% టారిఫ్స్ ఆటో అండ్ ఫార్మా సెక్టర్లో. సో ఆటో అండ్ ఫార్మా సెక్టర్ స్టాక్స్ని కొద్దిగా చూడండి, కొంచెం నెగిటివ్లో ఉండడానికి స్కోప్ కనిపిస్తుంది. అలాగే ఐటీ స్టాక్స్ కూడా మనకి కొంచెం నెగిటివ్గా ఉండడానికి స్కోప్ కనిపిస్తుందండి. పిఎన్బి కూడా మనం కొద్దిగా నెగిటివ్గా రావడానికి స్కోప్ కనిపిస్తుందండి. రైట్ సార్. అండ్ ఇవాళ ఫస్ట్ కాలర్ కూడా మనకి రెడీగా ఉన్నారు, నారాయణ గారు హైదరాబాద్ నుంచి. నారాయణ గారు, స్టాక్ వివరాలు చెప్పండి సార్. హలో, గుడ్ మార్నింగ్ సార్. యా, గుడ్ మార్నింగ్ అండి. సార్, ఓరియానా పవర్ లిమిటెడ్ ఉంది కదా, ఓకే, అది బాగా ఫాలో అయింది సార్. నేను ఆల్రెడీ 2,500 దగ్గర బై చేశాను. యావరేజ్ చేసుకోవచ్చా ఈ ప్రైస్ లో? ఓకే, ఈ ప్రైస్ లో ఓరియానా పవర్ లిమిటెడ్. ఓకే, ఓరియంట్ పవర్ లిమిటెడ్ అండి. ఓరియానా సార్, ఓరియానా ఓకే. ఓరియానా పవర్ లిమిటెడ్ 2000లో తీసుకున్నారండి. బాగానే 2,500 ఇంకా ఎక్కువలోనే ఉందా? ఓకే, ఇంకా కొంచెం కిందకు వస్తుంది సార్. ఇది టెక్నికల్ గా బాగా వీక్ గా కనిపిస్తుంది. లాంగ్ టర్మ్ కోసం ఆలోచిస్తున్నారా? అవును సార్, 2 years to 3 years.
అయితే దీనికి మేజర్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 930 దగ్గర కనిపిస్తుందండి. ఓకే సార్, అంటే 930 వస్తే యావరేజ్ చేసుకోవచ్చా ఒకసారి ఇంకో లాట్? అక్కడ వద్దండి యావరేజ్, మనకి ప్రస్తుతం కొంచెం డౌన్ఫాల్లోనే ఉంది కదా. ఓకే సార్. 1230 ఆ జోన్ కనుక బ్రేక్ అవ్వకుండా 1230 దాటి తిరిగి పైకి వెళ్తా ఉన్నప్పుడు మనం యావరేజ్ ఆలోచిద్దామండి. మేజర్ సపోర్ట్ వచ్చి ఇంకా కిందే ఉంది, కానీ ఇక్కడ మైనర్ సపోర్ట్ కనిపిస్తుంది 1230 దగ్గర. అక్కడికి వచ్చిన తర్వాత స్టాక్ మళ్ళీ చాట్ బాక్స్లో మనకి ఎస్పీఈఎల్ఎస్ గురించి లాంగ్ టర్మ్ బై చేయొచ్చా ఇది అని చెప్పి అడుగుతున్నారు సార్. సెమీ కండక్టర్ అండి ఇది. సార్ లాంగ్ టర్మ్ బై చేసుకునే స్టాకే కానండి, ప్రస్తుతం కొంచెం డౌన్ఫాల్లోనే కనిపిస్తుందండి. దీన్ని అవాయిడ్ చేయడమే కరెక్ట్, ఇప్పుడైతే తీసుకోవద్దు. సో అంటే ఓవరాల్గా సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అయితే మనకి లాంగ్ టర్మ్లో చాలా బాగుంటుంది. కాకపోతే స్పెసిఫిక్గా ఈ స్టాకు సంబంధించి అయితే ప్రస్తుతం అయితే ఎంట్రీ లెవెల్స్ ఏం లేవు, అవాయిడ్ చేయండి. రైట్ సార్. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఆల్రెడీ కోల్ ఇండియా హోల్డింగ్లో ఉన్నాయి సార్, 60 shares 418లో. సో దీన్ని ఇంకా హోల్డ్ చేయమంటారా లేదు యావరేజ్ చేయమంటారా అని చెప్పి? కోల్ ఇండియా హోల్డ్ చేయండి సార్. కోల్ ఇండియా హోల్డ్ చేసుకునే స్టాకే, మనం లాంగ్ టర్మ్ ఉంచుకునే స్టాక్ మన పోర్ట్ఫోలియోలో కోల్ ఇండియా అనేది ఉండటం బెటర్ అండి. కాకపోతే మనకి లాస్ట్ 2 quarters కొంచెం రిజల్ట్స్ అనేది బాగాలేదు, అందువల్ల మనకి డౌన్ఫాల్ అనేది జరుగుతుంది. కాకపోతే ఇది డివిడెండ్ ఇచ్చే స్టాక్ అండి, సో హోల్డ్ చేసుకోవచ్చు. అలానే మీరు కొంచెం పెరిగిన తర్వాత అరౌండ్ 370, 375 జోన్ దాటిన తర్వాత దీన్ని యావరేజ్ కూడా చేయొచ్చండి. ఇప్పుడే వద్దు, కొంచెం పెరుగుతూనే ఉంది. అంటే దాదాపుగా మీరు గమనిస్తే జనవరి నుంచి కూడా 360, 355 దగ్గర నుంచి 360 జోన్ అనేది మనకి సపోర్ట్ లెవెల్గా తీసుకుని అక్కడి నుంచి స్టాక్ అయితే పైకి వస్తుంది. సో హోల్డ్ చేయండి సార్. రైట్ సార్. అలాగే నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, రాజశేఖర్ గారు మహబూబ్ నగర్ నుంచి. రాజశేఖర్ గారు గుడ్ మార్నింగ్ సార్. యా సార్. యా స్టాక్ వివరాలు చెప్పండి. సార్ ఇమో ప్రాపర్టీ ఒకటి సిడిఎస్ సార్. ఓకే, ఫ్రెష్ బయింగ్ అండ్ ఆల్రెడీ ఉన్నాయండి స్టాక్స్? ఉన్నాయి సార్, హోల్డింగ్ ఉంది సార్. ఎంతలో తీస్తున్నారు? 190 తీసుకున్నాం సార్, 190 రూపాయల బై చేసి. ఓకే, ఫస్ట్ స్టాక్ ఏమన్నారండి? ఇమో ప్రాపర్టీ సార్. వాయిస్ క్లియర్గా లేదు సార్ మీరు కొంచెం. ఇమో ప్రాపర్టీ సిడిఎస్ఎల్ సార్. సిడిఎస్ఎల్ అర్థమైందండి, ఫస్ట్ అర్థం కాలేదు. ఇమో ప్రాపర్టీ సార్, ఇమో ప్రాపర్టీస్. ఓకే అండి. సో హెమస్పియర్ ప్రాపర్టీస్ అండి ఇది. ఇవి తీసుకున్నానని చెప్పారు కదా? యా సార్ తీసుకున్నాను. ఓకే అండి. మనకి సిడిఎస్ఎల్ వచ్చేసి లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునేదండి. మీరు గమనిస్తే ఇండియాలో డిపాజిటరీ సర్వీసెస్ మేజర్గా మనకి 2 కనిపిస్తాయి, ఎన్ఎస్డిఎల్ అండ్ సిడిఎస్ఎల్. సో దాదాపుగా ఎవరైనా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే మనం ఐదర్ సిడిఎస్ఎల్లో కానీ ఎన్ఎస్డిఎల్లో కానీ మనం డిమాట్ అకౌంట్ అనేది తీసుకుంటాము. సో ఆల్మోస్ట్ విధంగా చెప్పాలంటే ఇవి మొనోపలీ స్టాక్సే. సో సిడిఎస్ఎల్ అనేది మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. అయితే కొద్దిగా మనకి కిందకు వస్తుంది, సో చూసుకుని మనం యావరేజ్ చేసుకోవడం బెటర్ అండి. దీన్ని అరౌండ్ 1100 జోన్ మార్క్ దగ్గర 1100 మార్క్ దగ్గర దీన్ని యావరేజ్ చేయండి. సిడిఎస్ఎల్ యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి సార్. ఇది కిందకు పడినప్పుడల్లా కొనుక్కునే స్టాకేనండి సిడిఎస్ఎల్. సో ఎంత కిందకు పడిందంటే ఎప్పుడు పడితే అప్పుడు కొనుక్కోకూడదు, సపోర్ట్ లెవెల్స్ చూసుకుని ఆ సపోర్ట్ లెవెల్స్ దగ్గర మనం యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు అండి. కమింగ్ డేస్లో మళ్ళీ పెరుగుతుందండి, ఇబ్బంది ఏం లేదు. అలాగే హెమిస్పియర్ ప్రాపర్టీస్ వచ్చేసి మనకి 128లో ఉందండి, ఆయన 190లో తీసుకున్నానని చెప్పినట్లున్నారు. ఇది కొంచెం వీక్గానే ఉందండి, ఇంకా కిందకు వస్తుంది. కుదిరితే దీని నుంచి ఎగ్జిట్ అయిపోవటం బెటర్ అండి. సో అరౌండ్ 110 నుంచి 115 మేజర్ సపోర్ట్ లెవెల్ కనిపిస్తుంది హెమిస్పియర్ ప్రాపర్టీస్కి. సో ఆ లెవెల్ కనుక హోల్డ్ చేసి తిరిగి మనకి పెరుగుతూ ఉంటే హోల్డ్ ఉంచుకోవచ్చు అండి. అదర్వైజ్ దీని నుంచి ఎగ్జిట్ అయిపోవటమే బెటరు. అంత టెక్నికల్గా బాగాలేదండి ఇది. సో ఈ లెవెల్స్ అయితే వాచ్ చేయండి, 110 నుంచి 115 లెవెల్స్. ఇది సపోర్ట్ జోన్ కింద కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కరెంట్ ప్రైస్లో లాంగ్ టర్మ్కి తీసుకోవచ్చా అని చెప్పి అడుగుతున్నారు సార్ చాట్ బాక్స్లో. తీసుకోవచ్చండి, అయితే ఇప్పుడే వద్దండి. అరౌండ్ 350 నుంచి 360 జోన్ అండి, ఆ జోన్కి వచ్చినప్పుడు తీసుకుంటుంది. అది మనకి ఫెయిర్ ప్రైస్ కింద కనిపిస్తుంది. ఇంకొంచెం కిందకు వస్తుందండి, ప్రస్తుతం 440లో మనకి నిన్న క్లోజ్ అయింది. సో 350 నుంచి 360 మధ్యకి వచ్చినప్పుడు బయింగ్ చేయండి జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, ఇప్పుడే వద్దండి. రైట్ సార్. అలాగే నెక్స్ట్ కాలర్ నాగరాజ్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. నాగరాజ్ గారు స్టాక్ వివరాలు చెప్పండి సార్. సార్ ఇప్పుడు కేపీఐ గ్రీన్ ఎనర్జీ అండ్ మెజ్గాన్ షిప్ బిల్డర్ సార్, ఈ ప్రైస్ లో కొనొచ్చా ఏమన్నా? లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ పర్పస్ సార్? లాంగ్ టర్మ్ సార్. ఓకే. మెజ్డాక్ అండ్ కేపీఐ గ్రీన్ ఎనర్జీ
సో కేపీఐ గ్రీన్ కొంచెం కిందకు వస్తుంది సార్, ఇప్పుడే వద్దు, ఇంకొంచెం కింద లెవెల్స్కి వచ్చినప్పుడు తీసుకుందామండి. సార్ కేపీఐ గ్రీన్ ఎనర్జీ ఏంటి సార్? కేపీఐ గ్రీన్ ఎనర్జీ ఒకవేళ ఇప్పుడు కిందకు వస్తుంది కదా సార్, ఏ ప్రైస్ దగ్గరికి వస్తే కొనొచ్చు సార్ అది? అదేనండి నేను సపోర్ట్ లెవెల్స్ అది చెప్పబోతున్నాను. అరౌండ్ 325 to 330 సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయండి దీనికి. సో ఆ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు మనం ఒకసారి దాని బుల్లిష్ మొమెంటం చూసుకుని, అంటే ఆ జోన్ దగ్గరికి వచ్చిన తర్వాత మనకి పాజిటివ్ డే చూసుకోండి, అంటే ఒక పాజిటివ్ డే క్లోజ్ అయిన తర్వాత ఈ లెవెల్ పైన అప్పుడు మీరు బై చేయండి. అలాగే మజ్డాక్ వచ్చేసి, సో ఇది కూడా మనకి సపోర్ట్ లెవెల్స్, ఎగ్జాక్ట్ సపోర్ట్ లెవెల్స్ దగ్గరే ఉందండి. 1960 నుంచి మనకి 1980 ఆ మధ్య జోన్ అనేది సపోర్ట్ లెవెల్స్. మజ్డాకు కరెక్ట్గా సపోర్ట్ లెవెల్ దగ్గరే ఉంది. కొంచెం ఈ సపోర్ట్ లెవెల్ హోల్డ్ చేసుకుని మళ్ళీ తిరిగి 2000 మార్క్ దాటితే మనం మజ్డాక్లో మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. అదర్వైజ్ ఇంకొంచెం కిందకు వచ్చింది అనుకోండి, అరౌండ్ 1760 నుంచి 1780 మధ్యలో అండి మనకి మేజర్ సపోర్ట్ లెవెల్ అక్కడ కనిపిస్తుంది. సో అదైతే మనకి బెస్ట్ ఏరియా టు బై అండి. మజ్డాక్ వచ్చేసి 1760 నుంచి 1780. ఒకవేళ కిందకు వచ్చి సపోర్ట్ లెవెల్ కనుక బ్రేక్ అయ్యి 1960 బ్రేక్ అయిపోయి కిందకు వచ్చేస్తే ఆ లెవెల్ దగ్గర బయింగ్ ప్లాన్ చేయండి. అదర్వైజ్ తిరిగి పైకి వెళ్తూ ఉంటే 2000 దాటిన తర్వాత బయింగ్ చేయండి, ఇప్పుడే వద్దండి. రైట్ సార్. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి చాట్ బాక్స్లో అడుగుతున్నారు ఎన్టీపీసీ అలాగే పవర్ గ్రిడ్, టాటా పవర్, ఈ రేట్స్లో ఇవన్నీ తీసుకోవచ్చా అని చెప్పి అడుగుతున్నారు సార్. పవర్ స్టాక్స్ అండి, ఎన్టీపీసీ తీసుకోవచ్చు సార్, కరెంట్ ప్రైస్లో కూడా తీసుకోవచ్చు. మనకి ఎన్టీపీసీ బాగానే అప్ సైడ్ వెళ్తుంది. 311లో నిన్న క్లోజింగ్ అయింది. నిన్న కూడా మంచి పాజిటివ్ క్లోజింగ్లోనే ఉంది. ఆల్మోస్ట్ నియర్లీ 3% అండి, 2.9% క్లోజ్ అయింది ఎన్టీపీసీ. సో కరెంట్ ప్రైస్లో కూడా తీసుకోవచ్చు ఎన్టీపీసీ. టాటా పవర్ కొంచెం వెయిట్ చేద్దాం సార్, కొంచెం పైకి వచ్చిన తర్వాత 350 మార్క్ ఏదైతే దాటుతుందో అప్పుడు తీసుకోవచ్చు టాటా పవర్. ఇప్పుడే వద్దండి, 350 జోన్ దాటిన తర్వాత తీసుకోండి. రైట్ సార్. అలాగే నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు సార్ మనకి, పరమేష్ గారు హైదరాబాద్ నుంచి. పరమేష్ గారు గుడ్ మార్నింగ్ సార్, స్టాక్ వివరాలు చెప్పండి. హలో, గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. సార్ గుడ్ మార్నింగ్ అండి. పరమ్ సార్, నా పేరు హైదరాబాద్. సార్ చెప్పండి సార్. కేఐఓసిఎల్ హోల్డ్ చేస్తున్నాను సార్ 450 ప్రైస్ లో, అండ్ జియో ఫైనాన్స్ 350 ప్రైస్ లో హోల్డ్ చేస్తున్నాను. జియో ఫైనాన్స్ ఓకే అండి. అంతకు ముందు స్టాక్ ఏంటండి? కేఐఓసిఎల్. కేఓసిఎల్ ఓకే. ఎస్ సార్. కేఓసిఎల్ ఇంకొంచెం కిందకు వస్తుంది సార్. ఓకే. కేఓఐసీఎల్ ప్రస్తుతం 250లో నిన్న క్లోజింగ్ జరిగింది కదండి. ఎస్ సార్. సో దాదాపుగా ఇంకొంచెం కిందకు వస్తుందండి, అరౌండ్ 200 మార్క్ వరకు అయితే టచ్ చేస్తుంది కేఓఐసీఎల్. సో 200 మార్క్కి వచ్చిన తర్వాత అప్పుడు మనం యావరేజ్ గురించి ఆలోచిద్దామండి, ఇప్పుడే వద్దండి. జియో ఫైనాన్స్ కూడా అంతేనండి, ఇది కూడా 200 మార్క్ని టచ్ చేస్తుందండి. జియో ఫైనాన్స్ అండ్ కేఐఓసిఎల్ రెండు కూడా 200 మార్క్ని టచ్ చేస్తే కొంచెం బేరిష్గానే కనిపిస్తున్నాయి, టెక్నికల్గా బాగా బేరిష్గా ఉన్నాయండి. సో ప్రస్తుతం వీటిని హోల్డ్ చేయండి, ప్రస్తుతం ఏం చేయొద్దు. ఒకసారి ఆ లెవెల్స్కి వచ్చిన తర్వాత అప్పుడు మనం ఆలోచిద్దాం. రైట్ సార్. అలాగే నెక్స్ట్ కాలర్ గుంటూరు నుంచి వెంకట్ గారు ఉన్నారు. వెంకట్ గారు గుడ్ మార్నింగ్ సార్, స్టాక్ వివరాలు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. సార్ అండి, ఏం స్టాక్ అండి? సార్ స్టాక్ వివరాలు చెప్పండి. క్యాంప్స్ ఓకే. క్యాంప్స్ మనకి జియో ఫైనాన్స్ ఒకటి, టాటా పవరు. ఓకే. హలో యా చెప్పండి సార్. ఇవన్నీ ఫ్రెష్ బై అండి? ఫ్రెష్ బై సార్, చేయొచ్చా ఈ లెవెల్స్లో? ఓకే. జియో ఫైనాన్స్ అయితే ఫ్రెష్ బై వద్దండి. జియో ఫైనాన్స్ అయితే మనం ఫ్రెష్ బై వద్దండి, అవాయిడ్ చేద్దాము. అలాగే టాటా పవర్ తీసుకోవచ్చు అండి. ఫ్రెష్ బై అంటే ఈ ప్రైస్లో కాదు, అబౌవ్ 350 దాటిన తర్వాత టాటా పవర్ని ఫ్రెష్ బై చేయండి. క్యాంప్స్ వచ్చేసి ఇంకొంచెం కిందకు వస్తుంది. సో అరౌండ్ 3000. సార్ మనకి చెప్పండి. ఇంకోటి సార్ మహేంద్ర లాజిస్టిక్స్ ఒకటి. మహీంద్రా లాజిస్టిక్స్ కొంచెం నెగిటివ్ న్యూస్తో కిందకు వస్తుందండి, ఇప్పుడే వద్దు, కొంచెం అవాయిడ్ చేద్దామండి మహీంద్రా లాజిస్టిక్స్. సో క్యాంప్స్ వచ్చేసి అరౌండ్ 3150 ఆ జోన్కి వచ్చినప్పుడు తీసుకోండి. ఓకే అండి. రైట్ సార్. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి చాట్ బాక్స్లో అడుగుతున్నారు సార్ రాజశేఖర్ గారు, సోనాకి సంబంధించి సార్, సోనా కామ్స్ అని చెప్పి స్టాక్ అడుగుతున్నారు. ఓకే. సో దాని గురించి ఫ్రెష్ బై తీసుకోవచ్చా అని చెప్పి అనుకుంటా సార్. మేబీ ఫ్రెష్ బై అడుగుతున్నారా? యా సార్.
ఇది 525 జోన్ దాటిన తర్వాత తీసుకోవచ్చండి, ఇప్పుడే వద్దండి. 506.55లో ట్రేడ్ అవుతుంది. నిన్న కూడా ఆల్మోస్ట్ 4% పెరిగిందండి. 525 జోన్ దాటిన తర్వాత దీనిలో ఫ్రెష్ బై తీసుకోవచ్చండి. రైట్ సార్. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి సురానా సోలార్ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, లాంగ్ టర్మ్కి ఫ్రెష్ బై చేయొచ్చా అని అడుగుతున్నారు. సురానా సోలార్ కొంచెం కిందకు వస్తుందండి, వెయిట్ చేద్దాము. మనం దీని గురించి లాస్ట్ 2 days బ్యాక్ కూడా ఒకసారి చెప్పుకున్నాం సురానా సోలార్. సో ఇప్పుడే వద్దండి, కొంచెం వెయిట్ చేద్దామండి, ఇది కిందకు వస్తుంది ఇంకా. రైట్ సార్. అండ్ అలాగే నెక్స్ట్ గోద్రేజ్ సిపి సార్ 1225లో ఉన్నాయి. అండ్ అలాగే హెచ్ఏఎల్ వచ్చి 4180లో ఉన్నాయి. ఈ రెండు హోల్డ్, ఎగ్జిట్ ఆర్ యావరేజ్ అడుగుతున్నారు. గోద్రేజ్ సిపి ఎంతలో ఉన్నాయన్నారు? 1225 సార్. ఇది యావరేజ్ చేసుకునే స్టాకేనండి, కాకపోతే ఆల్మోస్ట్ ఇంకా 930 వరకు వచ్చేస్తుందండి కిందకి. ప్రస్తుతం 1015లో ఉంది. సో 930 ఆ జోన్కి వచ్చినప్పుడు యావరేజ్ చేయండి, ఇప్పుడే వద్దండి. సో వెయిట్ చేద్దాం. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి రెక్టిఫైర్స్ అండ్ స్విగ్గీ లాంగ్ టర్మ్కి ఎంట్రీ లెవెల్స్ అడుగుతున్నారు సార్. స్విగ్గీ అవాయిడ్ చేయండి, ప్రస్తుతం అయితే వద్దండి. అండ్ ఇంకోటి రెక్టిఫైర్ సార్, RECTI. రెక్టిఫైర్ టెక్నాలజీస్, ఎస్. సారీ, ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్సా లేకపోతే రెక్టిఫైర్సా? అది ఎంత మెన్షన్ చేయలేదు సార్, మనకి జస్ట్ రెక్టిఫైర్స్ అని చెప్పి అడిగారు. సో హిందీ రెక్టిఫైర్స్ అని ఒకటి మేబీ ఉందండి. ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్. అదండి. సో ఇది కూడా ప్రస్తుతం వద్దండి, మనకి బయింగ్ ప్రైస్లో లేదు. ఇది కూడా కొంచెం కిందకి వస్తుంది, ఇది కూడా అవాయిడ్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ ఏకమ్ ట్రక్స్ ప్రెజెంట్ రేట్లో తీసుకోవచ్చా లాంగ్ టర్మ్కి? సో తీసుకోవచ్చండి, ఇది కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. రిలయన్స్ లిమిటెడ్ షార్ట్ టర్మ్ పర్పస్కి ప్రెజెంట్ రేట్లో ఎంటర్ అవ్వచ్చు. షార్ట్ టర్మ్ ఎందుకండి, ఇది లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాకే రిలయన్స్ అనేది. సో మంచి ప్రైస్లోనే ఉంది. 1200 లెవెల్ అనేది చాలా మంచి ప్రైజు. సో దాదాపుగా మీరు గమనిస్తే ఆల్మోస్ట్ మనకి లాస్ట్ ఇయర్ నవంబర్ దగ్గర నుంచి కూడా ఈ 1200 లెవెల్ అనేది హోల్డ్ చేస్తుంది. సో ఈ ప్రైస్లో మీరు ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చు రిలయన్స్. రైట్ సార్. అండ్ అలాగే నెక్స్ట్ HCL టెక్ 75 షేర్స్ 1882లో ఉన్నాయి. సో ప్రెసెంట్ ఏం చేయమంటారు, హోల్డ్ చేయాలా లేదా ఎగ్జిట్ అవ్వాలా? HCL టెక్నాలజీస్ ఇది కూడా లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాకేనండి. 1880లో అన్నారు కదా. ఎస్ సార్. సో యావరేజ్ చేయండి సార్, కరెంట్ ప్రైస్లో యావరేజ్ చేసుకోవచ్చు. 1725లో ఉంది నిన్న క్లోజింగ్ అనేది. ఇది యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోండి. అండ్ అలాగే అమర్ రాజా 1600లో ఉన్నాయి. ఇప్పుడు యావరేజ్ చేయమంటారా లేదా ఎగ్జిట్ అవ్వాలా అని చెప్పి అడుగుతున్నారు. 1600లో ఉన్నాయా? ఎస్ సార్. ఇట్లా యావరేజ్ చేయమంటారా అని చెప్పి. చాలా హై ప్రైస్లో ఉన్నాయండి, ప్రస్తుతం 947లో మనకి ఉంది. కొంచెం కిందకు వస్తుంది సార్, ఇది అరౌండ్ 915 నుంచి 920 వరకు వస్తుందండి, ఇంకా కిందకు వస్తుందండి. సో ఆ జోన్కి వచ్చినప్పుడు 915 నుంచి 920 జోన్ మధ్యలోకి వచ్చినప్పుడు అక్కడ యావరేజ్ చేయండి, ఇప్పుడే వద్దండి. అండ్ అలాగే టిటాగర్ ప్రెసెంట్ రేట్లో ఎంటర్ అవ్వచ్చా అని చెప్పి అడుగుతున్నారు. లాంగర్ షార్ట్ టర్మ్ అయితే మెన్షన్ చేయలేదు. టిటాగర్ రైల్వే సిస్టమ్స్ ఇది బాగా అంటే దాదాపుగా 1890 ఆ జోన్ వరకు వెళ్ళి అక్కడి నుంచి కంటిన్యూస్గా డ్రాప్ అవుతూనే వచ్చిందండి. ప్రస్తుతం 778లో నిన్న క్లోజింగ్ జరిగింది. మోర్ దాన్ 50% డ్రాప్ అయిపోయింది స్టాక్ అండి ఇది. సో ఫ్రెష్ ఎంట్రీ అడిగారు కదండి. ఎస్ సార్. ఫ్రెష్ ఎంట్రీ ఇప్పుడే వద్దండి. మీకు 700 లెవెల్స్ దగ్గర మనం ఒకసారి బుల్లిష్ మూమెంటం చూసి దాదాపుగా 700 లెవెల్స్ వస్తుందండి. ఇంకొక 60-70 పాయింట్స్ కిందకి డ్రాప్ అవుతుంది ఇది టిటాగర్ వ్యాగన్స్. సో 700 లెవెల్స్ దగ్గర ఫ్రెష్ ఎంట్రీ ప్లాన్ చేయించండి, ఇప్పుడే వద్దండి. అలాగే నాట్కో ఫార్మా ప్రెసెంట్ రేట్లో ఎంటర్ అవ్వచ్చా అని అడుగుతున్నారు సార్. నాట్కో ఫార్మా అండ్ లారస్ ల్యాబ్స్ కొంచెం మనకి వీక్ అవుతున్నాయండి, టెక్నికల్గా బాగా వీక్ అవుతున్నాయి. కొంచెం అవాయిడ్ చేయడమే బెటర్ సార్, ఇది ఇంకా కిందకి వచ్చేస్తుంది నాట్కో ఫార్మా. సో ప్రస్తుతం అయితే ఫ్రెష్ ఎంట్రీస్ వద్దు, అవాయిడ్ చేయండి. రైట్ సార్. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రెసెంట్ రేట్లో MICL లాంగ్ టర్మ్కి బై చేయొచ్చా అని చెప్పి అడుగుతున్నారు సార్. ఇది కూడా ఇంకొంచెం కిందకు వస్తుంది సార్, ఇది కూడా ప్రస్తుతం ఈ రేట్లో వద్దండి, అవాయిడ్ చేయండి. నిన్న కూడా 5% డ్రాప్ అయిందండి, 56.82 నిన్న క్లోజింగ్. వీక్ క్లోజింగ్ జరుగుతుందండి కంటిన్యూస్గా. మనకి దాదాపుగా February 1 నుంచి చూసుకుంటే కంటిన్యూస్గా కిందకు వచ్చేస్తూనే ఉంది. 4 to 5% డ్రాప్ వస్తూనే ఉంది ప్రతిరోజు. దీన్ని అవాయిడ్ చేయండి సార్ ఈ స్టాక్ని.
అలాగే పిఎఫ్సి ప్రెసెంట్ రేట్లో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆల్రెడీ పవర్ స్టాక్స్ మాట్లాడాం బట్ ఎక్కువ మంది పవర్ గురించి చెప్తున్నారు. పవర్ బాగానే ఉందండి, పవర్ సెక్టర్ ఇప్పుడే కొంచెం రికవరీ జోన్లోకి వచ్చింది. సో ఇది కూడా ఈ కరెంట్ ప్రైస్లో వద్దండి, 390 దాటిన తర్వాత అబోవ్ 390 బయింగ్ ప్లాన్ చూడండి. ప్రస్తుతం నిన్న క్లోజింగ్ 375 అయింది, 390 అబోవ్ బై చేయండి పిఎఫ్సి. అండ్ అలాగే ఆర్వీఎన్ఎల్ ఆల్రెడీ హోల్డింగ్లో ఉన్నాయి, ఎంత ప్రైస్ అనేది మెన్షన్ చేయలేదు. సో ఎగ్జిట్ ఆర్ హోల్డ్ అని చెప్పి అడుగుతున్నాను సార్. ప్రాఫిట్లో ఉంటే ఎగ్జిట్ అయిపోండి ఆర్వీఎన్ఎల్ ప్రాఫిట్లోగా ఉంటే ఎగ్జిట్ అయిపోండి. ఒకవేళ లాస్లో కనుక ఉంటే ఇది ఇంకొంచెం కిందకు వస్తుందండి, అరౌండ్ 300 లెవెల్స్కి వచ్చేస్తుంది. ఇంకొక 30 రూపాయలు అయితే కిందకి రావడానికి స్కోప్ కనిపిస్తుంది. ఆ జోన్కి వచ్చిన తర్వాత ఒకసారి బుల్లిష్ మూమెంటం చూసుకుని అక్కడ యావరేజ్ అనేది ప్లాన్ చేద్దాం. కరెంట్ అయితే ఇప్పుడైతే ప్రాఫిట్లో ఉంటే మాత్రం ఎగ్జిట్ అయిపోండి. రైట్. అలాగే నెక్స్ట్ కాలర్ ఒంగోలు నుంచి ఉన్నారు, అశోక్ గారు. అశోక్ గారు స్టాక్ వివరాలు చెప్పండి సార్. సార్ వారి ఎనర్జీ సార్ ఒకటి, ఓకే. సాల్జర్ ఎలక్ట్రానిక్స్ సార్ సెకండ్ ఏంటి సార్? కరెంట్ సాల్జర్ ఎలక్ట్రానిక్స్, ఈ రెండు కరెంట్ ప్రైస్లు బై చేయొచ్చా? లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ పర్పస్? లాంగ్ టర్మ్ సార్, 1 year. ఓకే. వారి ఎనర్జీస్ కొంచెం అవాయిడ్ చేద్దాం సార్, ఇంకా కిందకు వచ్చేటట్లు కనిపిస్తోంది. కరెంట్ ప్రైస్లో కొంచెం వీక్గానే కనిపిస్తోందండి, నిన్న కూడా క్లోజింగ్ వీక్గానే ఉంది. సో అవాయిడ్ చేయండి కొంచెం, అంటే కొంచెం బుల్లిష్ మూమెంటం వచ్చిన తర్వాత తీసుకోవచ్చు అండి, ఇప్పుడే వద్దు. సాల్జర్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసి కొంచెం కిందకు వస్తుంది సార్, అరౌండ్ 830 వరకు కూడా వస్తుంది. సో 830 జోన్ అనేది మేజర్ సపోర్ట్ జోన్ కనిపిస్తుంది సాల్జర్ ఎలక్ట్రానిక్స్కి. ఇప్పుడే వద్దు, కరెంట్ ప్రైస్లో అయితే బై చేయొద్దండి, కొంచెం వెయిట్ చేద్దాం అప్పటి వరకు. రైట్ సార్, వాళ్ళు మాట్లాడుకున్న స్టాక్స్లో మీ ఇన్వెస్ట్మెంట్స్ ఏమన్నా? ఎటువంటి పర్సనల్ ఇంట్రెస్ట్ లేదండి. రైట్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఇది ఇవాల్టి ఐ న్యూస్ మార్కెట్ పల్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.